కలిసి ధ్యానిద్దాము. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు సమర్థుడు, అవునా కాదా? ఎంతమంది అవునంటారు? ఎస్, మన దేవుడు ఎవరండి? సమర్థుడు. పక్కన వారికి చెప్పండి, చెప్తారా? మన దేవుడు ఎవరు? సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏదైనా చేయగల అద్భుతమైన దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనందరితో చక్కగా మాట్లాడనై ఉన్నారు. ఆయన మనల్ని బలముగా నడిపించినై ఉన్నారు. ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఎంతటి సమర్థుడో మనం చూడబోతూ ఉన్నాం. ఆమేన్. ఆయన అన్ని విషయాల్లో సమర్థుడని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే ప్రత్యేకంగా ఈ దానియేలు గ్రంథంలో దేవుడు ఎంత సామర్థ్యము కలిగిన దేవుడో, ఆయన ఏదైనా చేయగల సమర్థుడని, ఆయన ఏ విషయంలోనైనా మనల్ని తప్పించే దేవుడని, రక్షించే దేవుడని, కాపాడే దేవుడని మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నా వల్ల కాదు కదండి, నా వల్ల కాదు, ఇది ఇంతే, నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే. ఇంకా ప్రతి విషయంలో నన్ను తప్పించేవారు లేరు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాం, రక్షించేవారు లేరు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాం. నేను ఒంటరి వాణ్ణి, ఇంకా అయిపోయింది నా జీవితం అనేసి చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో మనం ఇంకా పీక్ స్టేజెస్కి వెళ్ళిన తర్వాత ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ చూడండి, అలాంటి పీక్ స్టేజెస్కి వెళ్ళినప్పటికి కూడా ఇంకా ఆశలన్నీ కోల్పోయినా, కానీ ఆ ఆశలు కోల్పోయినా దేవుడు మాత్రము మన ముందర ఉండి మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆశలే కోల్పోయిన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, లేకపోతే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఒంటరి పరిస్థితిలో ఉన్నప్పుడు, చాలా బలహీన సమయంలో మనం ఉన్నప్పుడు దేవుడే మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ఈ సమయంలో దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో చక్కని మాటలు ఇక్కడ తెలియచేయబడుతున్నాయి, మనం చూడగలుగుతాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దాం. ఆమేన్. చూడండి, ఎంత చక్కని మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. ఇక్కడ అగ్నిగుండములో ఉండినప్పుడు షద్రక్, మెషక్, అబేద్నెగోలు రాజుతో చెబుతున్న మాట ఈ మాట. ఆమేన్, ఆమేన్. ఏమని చెప్తున్నారంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అనే సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఇంతలా సాక్ష్యం ఇస్తూ ఉండగా, ఇంతటి విశ్వాసము కలిగిన మాటలు అంటూ ఉండగా, నిజంగా దేవుడు ఎంత సమర్థుడైతే ఈ మాటలు వాళ్ళు మాట్లాడుతారు, అవునా కదా? ఎంత గొప్ప దేవుడైతే ఈ మాటలు షద్రక్, మెషక్, అబేద్నెగోల నోటి నుండి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎంతగా దేవుని కార్యాన్ని వారి రుచి చూస్తే ఈ మాటలు చెప్పగలుగుతారు, అవునా కదా? ఎస్, అవునండి. ఒక వ్యక్తి గురించి మనం ఈ వ్యక్తి చాలా మంచివాడు అని చెప్పడానికి ఆ వ్యక్తిని చాలా పరీక్షించి, పరిశోధించి అప్పుడు సర్టిఫికేట్ ఇస్తూ ఉంటాం, అవునా? చాలా మంచివాడు, చాలా గొప్పవాడు అని చెప్పగలుగుతాం. అయితే షద్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకంటే వారికి ఉన్న అనుభవం, వారికి ఉన్న దేవుని గురించిన, దేవుడు వారి జీవితంలో చేసిన గొప్పతనం కావచ్చు, అంటే గొప్ప కార్యాలు కావచ్చు, ఏదైనా వారు దేవుణ్ణి ఎరిగినారు, దేవుని నమ్మారు. దేవుడు ఎంత గొప్ప దేవుడో వారు ఆ రుచి చూశారు కాబట్టి ఈ మాట చెప్పగలుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, ఆయన వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అవును, మన దేవుడు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. రక్షించుటకు ఆయన సమర్థుడు. అలాగనే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాల్లో మనం చూసినట్లయితే ఒకసారి హెబ్రీ పత్రికను చూద్దామా? అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక. ఆయన
మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకమాయెను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. 20వ వచనం చదవండి. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయెను. చాలా చూడండి, ఇంకో ప్రతి విషయంలో కూడా ఆయన సమర్థుడై ఉన్నారు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రతి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆయన సమర్థుడండి, ఆయన గొప్ప దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిజముగా గొప్ప దేవుడై ఉన్నారు. ఎంతమంది జీవితంలో ఆయన సామర్థ్యము కల దేవుడని రుచి చూసి ఉన్నారు? చూసారా? మన వల్ల కానప్పుడు అంటే మనం అనుకుంటుంటాం కొన్నిసార్లు ఇది కాదు, ఇది జరగదు, ఇది నా వల్ల కాదు, ఇంకా ఇంతే అయిపోయిందేమో నా జీవితం, ముగించబడిందేమో నా జీవితం అన్నప్పుడు ఇదిగో దేవుని కార్యాలు మనము చూసి ఎంతో సంతోషించిన రోజులు ఉన్నాయి. ఐ మీన్ మనుషులు చాలాసార్లు వాగ్దానము చేస్తూ ఉంటారు, చాలా ప్రామిసెస్ చేస్తూ ఉంటారు. నేను నీకు తోడుగా ఉంటా, నీకు సహాయం చేస్తా, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనుషులు చేసి వదిలిపెడతారు, కానీ దేవుడు చేసిన నిబంధన ఏది కూడా ఇప్పటి వరకు మన జీవితంలో రద్దు కాలేదు. ఆయన ఖచ్చితంగా ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చి మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచిన దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రాజు చెప్పిన ఆజ్ఞకి, రాజు చేసిన అంటే రాజు ఇచ్చిన శాసనానికి షద్రక్, మెషక్, అబేద్నెగోలు తల వంచలేదు. ఆ ప్రతిమకు మ్రొక్కమన్నప్పుడు వాళ్ళు మ్రొక్కలేదండి. ప్రైజ్ ది లార్డ్. మ్రొక్కకుంటే ఏమవుతుందో అంటే రాజు చెప్పిన పని చేయకపోతే చాలా భయంకరమైన తీర్పులు ఉంటాయి. అవునా కాదా? రాజు చెప్పిన ఆ శాసనము ఎవరైతే మరి వారు ఒప్పుకోరో, ఎవరైతే రిసీవ్ చేసుకోరో, నిజంగా అందరూ చూస్తూ ఉండగానే రాజు ఏదైతే ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ తూచా తప్పక ఆ రాజ్యాంగంలో అది జరుగుతుంది, అంతే. అయితే ఈ షద్రక్, మెషక్, అబేద్నెగోలు మాత్రము అస్సలు జడియలేదండి, భయపడలేదు. ఎందుకంటే యూదా గోత్రపు సింహము మాతో ఉన్నారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. చూడండి, కింద వచనాల్లో మనం చూసినట్లయితే చూడండి, రక్షించును, ఒకవేళ ఆయన రక్షించకపోయినను. 18వ వచనంలో, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రక్, మెషక్, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను కనుక గుండము ఎప్పటికన్నా 7 వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. రాజు చెప్పిన ఆ మాటకి అంటే ఆ ప్రతిమకు నమస్కరించమన్నప్పుడు వారు చెప్తూ ఉన్నారు, మేము ఇది చెయ్యము, ఎందుకంటే మా దేవుడు దీని నుంచి రక్షించుటకు అగ్నిగుండంలో నుంచి నీవు ఏదైతే అగ్నిగుండంలో మమ్మల్ని వేస్తావన్నావో, ఇదిగో ఈ పరీక్ష సమయంలో, ఈ కష్టతరములో, ఈ భయంకరమైన పరిస్థితులలో నా దేవుడు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అని చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా ఒకవేళ రక్షించకపోయినను మేము మాత్రము దీనికి నమస్కరించము. ప్రైజ్ ది లార్డ్. అదే మనం ఒకవేళ షద్రక్, మెషక్, అబేద్నెగోల ప్లేస్లో మనం ఉంటే అండి, అమ్మో నన్ను పడేస్తారేమో, అమ్మో నేను కాలిపోతానేమో, అమ్మో ఖచ్చితంగా నమస్కరించేద్దాం అంతే, ఎందుకు వచ్చింది గొడవ, ఇంత అవసరమా, ఇంత దేనికి అన్నట్లుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలా చేస్తూ ఉంటాం, కానీ దేవుడు గొప్ప దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆయనని ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన పైన ఆధారపడతారో, ఎవరైతే ఆయననే ఆధారము చేసుకొని ఆయన వైపే చూస్తారో, దేనికి తల వంచకుండా
దేనికి ఏ విషయంలో కూడా మరి చెప్పిన దానికి వారు ఆ సమయంలో ప్రాణాలు దక్కించుకోవడానికి ఏదైనా చేయొచ్చు. అవునా? ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా. ప్రాణం పైన అందరికి ఆశ ఉంటుందా? ఉండదా? ప్రాణాల పైన ఖచ్చితంగా అందరికీ ఆశ ఉంటుంది. కానీ వీరు మాత్రము భయపడట్లేదు. నా దేవుడు దీని నుంచి రక్షించటకు సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు, మేము మాత్రము చెయ్యము. హల్లెలూయా. మనకు ఒకవేళ కష్టతరమైన సమయం మనకు కూడా వస్తే మనం ఏం చేస్తామండి చెప్పండి? ఖచ్చితంగా ఒప్పేసుకుంటాం కదా. కాంప్రమైజ్, ప్రతిదానికి ఒప్పేసుకుంటాం, ప్రతిదానికి పర్లేదురే, ఏం కాదులే కదా. కానీ అలా ఉండదు. నిజమైన క్రైస్తవుడు రోషము కలిగి బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే వీరి ఈ మాటకు రాజుకు ఇంకా చాలా కోపం వచ్చిందంట అండి. ఎంత చెప్పినా వీరేంటి ఇలా మాట్లాడుతున్నారు, వీరి మాటలకి రాజు కోపం వచ్చి రాజు చెప్తున్నాడంట. రాజు ఇంకొక ఆజ్ఞ ఇచ్చారంట, ఎంతైతే ఈ అగ్నిగుండము వేడిగా ఉంటుందో దానికంటే 7 పెంచండి. ఏంటండి? ఆయనకు చాలా కోపం వచ్చి ఈ మాటను చెప్తున్న సమయంలో 20వ వచనంలో మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రక్ను, మెషక్ను, అబేద్నెగోను బంధించి వేడిమి కలిగిన మండుచున్న ఆ అగ్నిగుండంలో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. ఏమిచ్చారండి? ఏమిచ్చారు? ఆజ్ఞ ఇచ్చారంట. బలిష్ఠులైన వారిని పిలిపించి, ఇదిగో వారిని తీసుకొని వెళ్ళి ఎక్కడేయండి? అగ్నిగుండంలో. ప్రైజ్ ది లార్డ్. అది అయిన తర్వాత చూడండి, అది అయిన తర్వాత అని చెప్పిన తర్వాత వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పైన వస్త్రములను, తక్కిన వస్త్రములన్నీ తీయకే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండం నడుమ పడవేసిరి. ఇంకా వారు ఆలస్యం చేయకుండా ఆ బలిష్ఠులైన వారు వచ్చి వారిని వేసేసారంట. దాని తర్వాత కింద వచనంలో మనం చూసినట్లయితే, మనుషులు రాజు ఆజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షద్రకు, మెషకు, అబేద్నెగోలను విసిరి వేసి ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. అబ్బా చూడండి ఎంత భయంకరం అంటే, బలిష్ఠులైన వారిని పిలిచారు. ఎవరు పిలిచారు? రాజు. ఎందుకు? ఈ షద్రక్, మెషక్, అబేద్నెగోలను ఈ అగ్నిగుండంలో వేయండి. ఇంకా వద్దు, వీరు అస్సలు నా మాట వినట్లేదు. అందుకే వారి మాటలకి రాజుకి చాలా చాలా భయంకరమైన కోపం వచ్చి 7 పెంచమంటే ఒక్కింతనే చాలా కష్టం. అసలు అది వేడిగా ఉంటుంది అగ్నిగుండం కదా. 7 పెంచమంటే ఆ డిగ్రీస్ అంత పెద్దగా అయితే ఎంత కష్టం కదా. చూడండి, వారు వీరిని వేసేటప్పుడు వారి ఇట్లా పడేయలేదంట, కానీ విసిరి కొట్టారంట. ఎందుకంటే అంత భయంకరమైన వేడి. మనము పొయ్యి మీద ఏదైనా పాలు పెట్టినా, ఏదైనా పెట్టిన మూత తీస్తే ఆవిరి కొడుతుంది. అలా చాలాసార్లు మనకు జరిగింది కదా. వంట చేసే వారికి బాగా తెలుసు. అట్లా ఏమవుతుందంటే ఆ వేడి అలా కొట్టేసి చాలాసేపు బాధపడతాం. ఆ వేడి అర్థమవుతుందా అండి? చాలా భయంకరంగా ఉంటుంది ఆ వేడి. ఆ మంట కూడా చాలా భయంకరంగా ఉంటుంది. కానీ దేవుడు గొప్ప దేవుడు అండి. వారు పడేయలేదు, కానీ విసిరేసిన వాళ్ళే చనిపోయారంట. గట్టిగా చప్పట్లు కొడదామా? చూడండి, అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. ఎవరు చనిపోయారంటే విసిరేసిన వాళ్ళు చనిపోయారు. అర్థమవుతుందా? అంటే అది ఎంత ఎక్కువ మంట ఉంటే ఎంత వేడిగా ఉంటుంది జరగాలి. విసిరేసిన వాళ్ళు చనిపోవడం ఏంటండి? కాల్చబడి. అర్థమవుతుందా? ఇదంతా తిరగాసే. దేవునితో పెట్టుకుంటే చాలా చాలా కష్టం ఉంటుంది. దేవునితో పెట్టుకోవద్దు. ప్రతి విషయంలో జాగ్రత్తగా బ్రతకాలి, జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు, మన చేతలు, మన చూపులు అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అది దేవునికి ఇష్టం. గట్టిగా చప్పట్లు కొడదామా? ఒకవేళ మనం సరైన జీవితాలు జీవించకపోతే ఎక్కడి నుంచి వచ్చామో దేవుడు తీసుకెళ్ళి అక్కడికి పడేస్తాడు.
ఎక్కడ తొక్కాలో అక్కడే తొక్కేస్తాడు దేవుడు. జాగ్రత్తగా ఉండాలండి. దేవునితో పెట్టుకోవాలంటే దేవుని బిడ్డలు మరింత జాగ్రత్తగా ఉండాలి. మన మాట తీరు, మన ప్రవర్తన, మనం ఉంటున్న విధానం, ఇదిగో మనం ఈజీగా తీసుకోవచ్చు మన బ్రతుకుని. కానీ మనము ప్రత్యేకింపబడిన వారము. గట్టిగా చప్పట్లు కొడదామా? మనము దేవుని దృష్టిలో ప్రత్యేకింపబడిన వారము, మనం విలువైన వారము. మనం ఒక ప్రత్యేకింపబడిన రీతిలోనే మన జీవితాలు ఉండాలి. జీవితాలు ఉండాలంటే క్రైస్తవులను చెప్పుకుంటే కాదు, ప్రతి మాట, ప్రతి చూపు, మనం చేస్తున్న ప్రతి క్రియ, ప్రతిది కూడా ఎవరు చూస్తూ ఉన్నారు? ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. మనం అనుకోవచ్చు, ఎవరు చూడట్లేదే, ఎవరు మాట్లాడట్లేదే, ఎవరు అనుకోవట్లేదే, లేకపోతే నేను ఎలా అయినా జీవిస్తాను, ఎలా అయినా ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా చెయ్యొచ్చు అన్నట్లుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎవరు చూస్తున్నారు? ఎస్. కానీ వీరు భయపడట్లేదండి. ఎవరైతే వేశారో వారే కాల్చబడి చనిపోయారంట. కింద వచనంలో మనం చూసినట్లయితే 23వ వచనంలో షద్రకు, మెషకు, అబేద్నెగోనీలు ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి కలిగిన మండుచున్న ఆ అగ్నిగుండంలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యం పడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులు బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను అడిగెను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములను లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను అంటున్నాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన్న మంత్రులను అడుగుతున్నాడంట రాజు. ఏమని అడుగుతున్నాడు? వేసింది ముగ్గురే కదా, ఏంటి ఈ నలుగురు ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను, నలుగురు తిరుగుతున్నట్లుగా ఉన్నది అనేసి రాజు పక్కనున్న వారిని అడుగుతున్నారంట. పక్కనున్న వారు చెప్తున్నారు, అయ్యా సత్యమే, మనం వేసింది ముగ్గురమే. హల్లెలూయా. దేవునితో పెట్టుకుంటే అంతా కూడా చాలా చక్కగా వెరైటీగా ఉంటుంది. హల్లెలూయా. వివరించడానికి, వర్ణించడానికి కూడా అర్థం కాదు కదండి. నేనేంటి ఈ నలుగురిని చూస్తున్న, నలుగురు సంచరిస్తూ ఉన్నారు. ఎంతమంది సంచరిస్తూ ఉన్నారండి? నలుగురు సంచరించడం చూస్తూ ఉన్నారు. కింద వచనాలు మనం చూసినట్లయితే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకమును లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నారు, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగో వాని రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు నెబుకద్నెజరు వేడిమి కలిగిన మండుచున్న ఆ గుండము వారికి దగ్గరకు వచ్చి, షద్రక్, మెషక్, అబేద్నెగో అను వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా, హల్లెలూయా, షద్రక్, మెషక్, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఎవరైతే ఈ ప్రతిమకు మ్రొక్కండి అని చెప్పాడో ఆ రాజు అంటున్నాడంట. రాజు అంటున్న విషయం ఏంటంటే, మహోన్నతుడకు దేవుని సేవకులారా. ఎవరిని పిలుస్తున్నారు? షద్రక్, మెషక్, అబేద్నెగోలని పిలుస్తున్నారు. రాజుకి ఇంకా స్టార్ట్ అయిందని టెన్షన్. అరే, అసలు ఇట్లా ఇసిరేసిన వారే కాల్చబడ్డారు, చనిపోయారు. అసలు ఇదేంటి? ఈ లోపడున్న ఈ ముగ్గురు, అసలు ఈ ముగ్గురుతో పాటు ఎవరో దేవదూతల రూపంతో సంచరిస్తున్నట్లుగా ఉంది. హల్లెలూయా. రాజుకే త్రిప్పి కొట్టేశాడు దేవుడు. హల్లెలూయా. తిరకాసు అయిపోయింది మొత్తం. ప్లాన్ అంతా ఏమైపోయింది? దేవునితో, దేవుని బిడ్డలతో పెట్టుకుంటే మన జీవితాలు అలాగే ఉంటాయి. అర్థమవుతుందా? ఎలా ఉంటాయి? అలాగే ఉంటాయి అంటున్నాడంట. మహోన్నతుడగు దేవుని సేవకులారా, ఈ అగ్నిగుండం నుండి బయటికి రండి. విసిరేసిన వాళ్ళే చనిపోయారు. అసలు దాంట్లో పడితే ఏమైనా ఉంటుందా? అస్సలు. హల్లెలూయా. ఇంకా ఏమి కూడా దొరకదు. కానీ చూడండి,
వారు లోపల ఉన్నారంటే ఖచ్చితంగా బయటకు వస్తారని కూడా రాజుకు అర్థమైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కింద వచనాలు మనం చూసినట్లయితే 27వ వచనం, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహమునకు తగలకుండుటయు చూచిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఉన్న వారందరూ వీరు బయటకు వచ్చినప్పుడు చూసారంట, కనీసం తల వెంట్రుక కూడా కాల్చబడలేదు. కనీసం పొయ్యి దగ్గర కూర్చుంటే పొగ వాసన వస్తుంది. వండే ఎవరైతే వండుతారో మొత్తం వాసన అంతా తలకి, బట్టలకి, మనిషి అంతా అదే వాసన వస్తారు. అవునా? పొగ వాసన అలా త్వరగా ఎక్కువగా మనం త్వరగా అబ్జర్వ్ అవుతుంది. అర్థమవుతుందండి? ఇది వీళ్ళు ఎంత చెక్ చేస్తున్నా, ఏం చేసినా కానీ ఏమి కూడా అవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు రక్షించుటకు, కాపాడుటకు, ప్రతి విషయంలో సహాయము చేయుటకు ఆయన సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు కూడా ఏదైనా చాలా అగ్నిగుండము లాంటి పరీక్ష అనుభవిస్తున్నావు, పరీక్షలో ఉన్నావు అనుకుంటా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడ, ప్రియ సహోదరుడా, కానీ నీ ఒక్కరోజు బ్రతికిన నమ్మకమైన క్రైస్తవుడిగా బ్రతికితే ఇదిగో ఏ హాని మనకు తగలదు. ఆమేన్. ఏ కీడు మన దరికి మనము అది చేరదు, మనం చూడము కూడా. హల్లెలూయా. ఎందుకంటే చుట్టూ అగ్ని ప్రాకారాలను మన చుట్టూ ఉంచే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఒక్కరోజు బ్రతికిన చక్కని జీవితాలతో బ్రతుకుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఈ రోజున చిన్న చిన్న వాటికి చాలా సులువుగా పడిపోతూ ఉంటాం. అవునా? ఏంటండి? ప్రతి దానికి చిన్న దాటికి పడిపోతూ ఉంటాం. చిన్న వాటికి ఆందోళన, చిన్న వాటికి భయం, చిన్న దానికి దేవునే వద్దనుకుంటూ ఉంటాం. చిన్న వాటికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. చిన్న వాటికి మనుషుల పైన ఆధారపడుతుంటాం. చిన్న వాటికి మన ఆలోచన విధానాలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయండి. కానీ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఎవరైతే ప్రభుని సూటిగా ఆశ్రయిస్తారో, ఆయన పైన ఆధారపడతారో, నిజంగా వారి జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి. షద్రక్, మెషక్, అబేద్నెగోలలాగా బ్రతికితే. హల్లెలూయా, హల్లెలూయా. జీవితాలు మారాలంటే ఒక చక్కని తీర్మానం తీసుకొని బ్రతికే వారిగా ఉండదు, ఒక క్యాజువల్ లైఫ్గా ఉండద్దు. ఎందుకంటే మనం ప్రత్యేకింపబడిన వారము. హల్లెలూయా. మన చూపులు, మన మాటలు, మనం ఉంటున్న తీరు, మన నడవడి క్యాజువల్ క్రిస్టియన్స్గా ఉండద్దు. ప్రైజ్ ది లార్డ్. మన విశ్వాసం ఏదో నామకార్థమైన విశ్వాసంగా, మన భక్తి ఏదో నామకార్థమైన భక్తిగా, మనం ఉంటున్న విధానం ఏదో నామకార్థంగా, అందరు ఉంటున్నారు, అందరు చేస్తున్నారు, అందరు తింటున్నారు, అందరు పడుకుంటున్నారు, అందరు లేస్తున్నారు, అందరు మాట్లాడుతున్నారు, నేను కూడా అలానే ఉండాలని అనుకుంటున్నారా? ఉండకండి. ఎందుకంటే మనము ప్రత్యేకింపబడిన వారము, మనము దేవుని సొత్తు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎవరు చూడట్లేదుగా, ఎవరు వినట్లేదుగా, ఎవరు ఉండట్లేదుగా, ఎలా పడితే అలా చేయొచ్చు, ఎలా పడితే అలా ఉండొచ్చు, ఎట్లా పడితే అలా జీవించచ్చు అని మనం అనుకుంటుంటాం. కానీ ఎవరు చూస్తున్నారు చెప్పండి? ఎవరు చూస్తున్నారు? దేవుడు తిప్పి కొడితే ఎలాంటి తెలుసా? రూపురేఖలు లేకుండా అయిపోతాం. అంతేనా? అలా ఉంటుంది జీవితాలు. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండద్దు. ఒకానొక సమయంలో కొన్ని పరీక్షలు, కొన్ని అన్నీ ఉంటాయి.
కానీ ఆ సమయంలో కూడా ఒక చక్కని తీర్మానాలు తీసుకుంటూ మనం ముందుకు సాగాలి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కింద వచనాల్లో మనం చూసినట్లయితే వాళ్ళ తల వెంట్రుకలు ఏమి కాలిపోలేదు, వాళ్ళ వస్త్రాలకు ఏ వాసన, వాళ్ళ దేహాలకు వస్త్రాలకు ఎలాంటి వాసన, అగ్నిగుండంలో అంత పొగ వాసన కూడా ఏం రాలేదంట. కింద చూసినట్లయితే నెబుకద్నెజరు, షద్రకు, మెషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. గట్టిగా చప్పట్లు కొడదామా. 28వ వచనంలో ఆయన తన దూత నంపించి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని కాక మరి ఏ దేవుని నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞకు వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా హల్లెలూయా. వీరిని చూసి నెబుకద్నెజరే చేంజ్ అయిపోయాడు. గట్టిగా చప్పట్లు కొడదామా. ఆహా, దేవుడండి. దేవునితో పెట్టుకుంటే అందరు రివర్సే. చూడండి, ఆయన చెప్తున్న మాట, ఆయన ఇస్తున్న సాక్ష్యము, వీరు సేవించుచున్న దేవుడు పూజార్హుడు. గట్టిగా చప్పట్లు కొడదామా. ఆయన పూజార్హుడు. హల్లెలూయా. ఆయన సమర్థుడు, ఆయన పూజార్హుడు. ఆయన తన ప్రజల్ని రక్షించే దేవుడై ఉన్నారు. ఆయన తన ప్రజల్ని కాపాడే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. మనుషులు ఏది చేయలేని సమయంలో, మనుషుల వల్ల కాని సమయంలో ఇదిగో దేవుడు అక్కడుండి తన సామర్థ్యాన్ని చూపించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాజు శాసనాన్ని, ఇంకొక శాసనాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఏంటంటే నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుని గాక మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిస్తున్న సాక్ష్యం? ప్రైజ్ ది లార్డ్. ఎవరిస్తున్నారు సాక్ష్యం? ఎవరిస్తున్నారు? రాజు ఇస్తున్న సాక్ష్యం. హల్లెలూయా. ఎవరిని చూసి? షద్రక్, మెషక్, అబేద్నెగోకున్న వారికున్న భక్తి జీవితాన్ని చూసి, హల్లెలూయా, వారికున్న విశ్వాస జీవితాన్ని చూసి, ఏదైనప్పటికీ నా దేవుడు, మా దేవుడు సమర్థుడు అన్నారు. ఇదిగో అలాగే దేవుడు నిలబెట్టాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే దేవుడు వారిని రక్షించారు, కాపాడారు. అదంతా చూసి నెబుకద్నెజరు, ఆ రాజు చూడండి, ఆ ప్రతిమకు మ్రొక్కమన్న రాజే, నమస్కరించమన్న రాజే చెప్తున్న మాట. ఏమని చెప్తున్నాడు? చదువుదామా మరొకసారి. కాగా ఏ జనుల్లో గాని కాదమ్మా, 29వ వచనం. కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, అది ఏమనగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. రక్షించే దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు. ఆమేన్. చూడండి, అన్య దేవతలకు పూజించే ఆ రాజే చెబుతున్న మాట. మనం చేసే భక్తి, మనం ఉంటున్న విధానాన్ని బట్టి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి, దేవుడు గొప్ప దేవుడని. ఆమేన్. కాగా ఏ జనులలో కానీ, రాష్ట్రములో కానీ, ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రక్, మెషక్, అబేద్నెగోయను వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండవలను. అంతటి నుండి రాజు షద్రక్, మెషక్, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏ రాజు అయితే షద్రక్, మెషక్, అబేద్నెగోలను ఒక చూపుతో చూశాడో అదే రాజు రివర్స్. హల్లెలూయా, ఆమేన్. దేవునితో పెట్టుకుంటే అలానే అవుతుంది, రివర్స్ గేర్ అన్నమాట. అలా బా ఎంత గొప్ప దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్.
ఎంత గొప్ప దేవుడు, ఎంత మహిమ గల దేవుడు. అంత మహిమ గల దేవుని మనం ఆరాధిస్తున్నప్పుడు మనం కూడా చక్కగా ఉండాలి. ఆయన అన్నిటికీ సమర్థుడు. కానీ మనం ఎలా ఉన్నామో అది కావాలి. మనం ఉంటున్న విధానాన్ని బట్టే ఆయన సామర్థ్యము చూపించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఏముందిలే, దేవుడు ఏం చేస్తాడులే, ఆయన వల్లే కాదు అన్నట్లుగా మనం ఉండకూడదండి. హల్లెలూయా. మనము సేవిస్తున్న దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడిగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. చూడండి, దేవుని నమ్ముకున్న బిడ్డని ఆయన ఎప్పుడు తృణీకరించే దేవుడు కాదు, ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదు, ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే అద్భుతకరమైన దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మన పాత జీవితాలు సమాధి అయిపోవాలి. ఏంటండి? సమాధి అయిపోవాలి. సమాధి అయిపోయిన తర్వాత మన జీవితాలు ఎట్లుండాలంటే నూతనంగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలి? నూతనం. ప్రతి దాంట్లో నూతనం. మన మాటల్లో మాధుర్యం, మన చేతల్లో, పనులలో, అన్నిట్లో ఒక మంచి స్పెషాలిటీ ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతారు. ఆమేన్. మహిమ నుండి అధికమైన మహిమలోనికి, కృప నుండి అధికమైన కృపలోనికి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చూడండి, ఆయన కృప చూపడంలో సమర్థుడు. ఆయన సహాయము చేయడంలో, కాపాడడంలో, రక్షించడంలో, అన్ని విషయాల్లో సమర్థుడైన దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుదామా? 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నిటి యందు ఎల్లప్పుడూ ఉత్తమమైన ప్రతికారం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్తం విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఆమేన్. హల్లెలూయా. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా. చూడండి, కృప చూపుటలో ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఏంటండి? కృప చూపటంలో ఆయన సమర్థుడు. ఇంతసేపు కాపాడంలో, రక్షించడంలో, మరి సహాయం చేయడంలో సమర్థుడని మనం చూసాం. అలాగే కృప చూపటములో కూడా సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప నిరంతరము మనతో ఉంచే దేవుడై ఉన్నారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అంతేనా? కృపలో నిలిచి ఉన్న వారిమిగా మనం ప్రభులో ఆనందించాలండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే చెప్దామా? కృపలో నిలిచి నిన్నారాధించనా, నీ మహిమని కొనియాడనా. కృపలో నిలిచి నిన్నారాధించనా, నీ మహిమని కొనియాడనా. ఆరాధనా, 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 ఆరాధనా. కృపలో నిలిచి నిన్నారాధించనా, నీ మహిమని
నన్ను బలపరిచావు, నెమ్మదినిచ్చావు. ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కృప చేత మనల్ని నడిపించే అద్భుతమైన దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. నిజంగా దేవుడు మన పక్షాన్ని నిలబడి మనకు తోడై ఉండి అద్భుతకరంగా నడిపించే అద్భుతమైన దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. మరొక మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు చూద్దామా? ఓ జీసస్, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటికను అత్యధికముగా చేయగల సమర్థుడు ఆయన. హల్లెలూయా. ఏంటండి? ఊహించు వాటికంటే, ఆమేన్, ఊహించు వాటికంటే అడుగు వాటికంటే ఆయన అద్భుతమైన రీతిలో మనకు ఏది చేయాలో అది చేయగల సమర్థుడైన దేవుడై ఉన్నారు. ఆమేన్. అంత చక్కని దేవుని మనం ఆరాధిస్తున్నాం, అంత చక్కని దేవుని మనం కీర్తిస్తున్నామండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతసేపు కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, ఇంకా ఏంటండి? ఆయన సమర్థుడు. అంతేనా? రక్షించుటకు సమర్థుడు, కాపాడుటకు సమర్థుడు, సహాయము చేయుటకు సమర్థుడు, ఇంకొకటి కృప చూపుటకు సమర్థుడు. ఇప్పుడంట మనం ఊహించు వాటికంటే అలాగే అడుగు వాటికంటే అత్యధికముగా చేయగల సమర్థుడైన దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సమర్థుడు. అంతే. ఆమేన్. మనము ప్రతి విషయంలో ఇదిగో మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తూ ఉంటాం. మన జీవితం ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. మన జీవితంలో లాస్ట్ చూస్తే నష్టాన్ని చూస్తూ ఉన్నాం. చాలా విషయాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. చాలా దాంట్లో ఎప్పుడు చూసినా ఫెయిల్యూర్ అంతా చూస్తూ ఉన్నాం. కానీ చూడండి, దేవుని ఆధారపడే వారి జీవితాలు ఎట్లా ఉంటాయి తెలుసా? అద్భుతకరంగా ఉంటాయి. మనం కొంచెం అడిగితే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. మా జీవితాల్లో కూడా అంతే అండి. కొద్దిగా అడిగామంతే. హల్లెలూయా. ఒకప్పుడు ఉండడానికి చిన్న గదులు, చిన్న గది, దాంట్లోనే పిల్లలు, మేము వర్షం వస్తే ఆ వర్షంలో తడిచే వాళ్ళము. ఆ పైన రేకులన్నీ కూడా ఎలా అంటే వర్షం వస్తే పైకెక్కి నేను పిల్లలు పైకెక్కి ఆ రేకుల పైన షీట్స్ కప్పేవాళ్ళం అన్నమాట. వర్షం గాలి వస్తే మళ్ళీ ఆ పోయిన దాన్ని మళ్ళీ తీసి కప్పి దానిపైన రాళ్ళేసేవాళ్ళం. ఎంత చేసినా లీక్ అయిపోతూ ఉండేది. అలా వర్షంలో తడిచిన జీవితం మా జీవితం. మేము అడిగాం, దేవా ఒక్క సింగరేణి క్వార్టర్, ఇక్కడ అంతా సింగరేణి ఏరియా కదా, ఎన్నో సింగరేణి క్వార్టర్స్ అన్నీ కూడా చాలా చాలా మట్టుకు ఎంటీగా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. చాలామంది అది క్వార్టర్స్ వెకెట్ చేసి ఉన్నారు, చాలా ఖాళీగా ఉన్నాయి. ఒక్క సింగరేణి క్వార్టర్ ఇస్తే ఉండడానికి ఒక మంచి షెల్టర్ ఉంటుందయ్యా. అక్కడంతా వాటర్ ఫెసిలిటీ అంతా కూడా చాలా చక్కగా ఫ్రీ వాటర్ ఫెసిలిటీ మేము సంపాదించిందంతా కూడా తీసుకొచ్చినట్టు అయిపోయేది. చాలా కష్టంగా ఉండేది. ఆ రేకులు అంటే ఆ ఇంట్లో ఉండి ఎంత భయంకరం అంటే ఓనర్స్ వచ్చి ఖాళీ చేయమనేవారు. ఆ ఉన్న గదిని వాటర్కి వేరే వారిని అడిగే వాళ్ళము. అలా చాలా కష్టాలు పడ్డామండి, చాలా కష్టాలు. డబ్బులు ఇచ్చి వాటర్ కొనుక్కునే పరిస్థితులు, అంత భయంకరమైన పరిస్థితి. అడిగేవారం, దేవా ఒక్క సింగరేణికి వాటర్ అయ్యా, ప్లీజ్ అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడవు కదా, నువ్వు సహాయం చేసే దేవుడవు కదా.
మా దిక్కు నీవే అయ్యా. నీ మాట పట్టుకునే బ్రతుకుతున్న బిడ్డలం, నీ మాటని ఆధారం చేసుకొని ముందుకు సాగుతున్న బిడ్డలమయ్యా. నీవు మాకు సహాయం చేయమని అడిగినప్పుడు నిజంగా అండి ఎప్పుడు కూడా ఆ చిన్న క్వార్టర్ గురించి అడిగేవాళ్ళం. కానీ ఈ రోజున ఈ స్థలము ఇదంతా నిజంగా ఈ స్థలంలో ప్రతిదీ కూడా ఒక అద్భుతమే. గట్టిగా చప్పట్లు కొడదామా? నిజంగా ఎంత గొప్ప దేవుడు. ఒక చిన్న క్వార్టర్ గురించి ఉండడానికి అడిగితే ఈ రోజున ఇంత మహిమకరమైన స్థలములో ఇంత చక్కని బిల్డింగ్స్ బ్రతుకది కాదు. ఏసయ్య లేకపోతే మా బ్రతుకు ఇంకా దాంట్లోనే ఉండేది. కానీ ఆయన ఆధారం చేసుకున్నాం కాబట్టి ఆయన అడగడం ప్రారంభించాం. దేవా సహాయం చేయ్యా, మాకెవ్వరు సహాయకులు లేరయ్యా, ఏ బంధువులు లేరు, ఎవ్వరు లేరు, నీవే ఆధారం ప్రభువా. హల్లెలూయా. ఆయనని ఆధారం చేసుకున్నామండి, అంతే. ఆయన వైపే చూసాం, ఆయన పైనే మా చూపులు, అంతే అండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పైన ఆధారపడ్డ జీవితాలు ఒకలాగుంటే, యేసయ్య పైన ఆధారపడిన వారి జీవితాలు ఒకలాగుంటాయండి. అంతేనా? చాలా అద్భుతం. అది అనుభవించే వారికి తెలుస్తుంది ఆయన పైన ఆధారపడితే జీవితం ఎలా ఉంటుందో. ఒక్కసారి ఆయన నుంచి కాలు పక్కకు పెడితే ఎలా ఉంటుందో చూస్తాం, అంతే. పక్కకు పెట్టామా నాశనమే. ఈ రోజున ఇంత చక్కని జీవితాన్ని అనుభవిస్తున్నామంటే, ఈ రోజున ఈ పరిచర్య ఇంత విస్తరింపబడిందంటే నిజంగా దేవుని కృపాన్ని కొద్దిగా అడిగితే ఊహించిన దానికంటే అధికముగా ఇవ్వగల సమర్థుడై ఉన్నారు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అంతే అండి. ఆయన సమర్థుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన శక్తి లేని దేవుడు కాదు, ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ తోడై ఉండే దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు, సహాయం చేసే దేవుడు, ప్రతి విషయంలో తోడై ఉండే దేవుడుగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే నేను ప్రతి దాంట్లో ఏముండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? ప్రతి విషయంలో జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. ఆయన సమర్థుడు, ఆయన వైపే చూస్తే మన జీవితాలు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తాయి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? నిజంగా దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడుతూ మనల్ని రాత్రికాల సమయంలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి కేవలం ఆయన నామానికి మహిమ కలుగునుగాక. మొదటిగా ఆయన రక్షించుటకు సమర్థుడు, కాపాడుటకు సమర్థుడు, సహాయం చేయుటకు సమర్థుడు, నాలుగవదిగా కృప చూపుటకు సమర్థుడు, ఐదవదిగా ఆయన అధికముగా అడుగు వాటి కంటే అధికముగా మనకి ఇవ్వగల సమర్థుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరం ఆయన సామర్థ్యాన్ని ముందుంచుకొని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నా దేవుడు చెయ్యగలడు, ఆయన చేస్తాడు, ఆమేన్ అనే విశ్వాసం మనకుండాలి. మనం ఆయనకు సహకరిస్తే ఆయన కార్యాలు మనం చూస్తాం. ఆమేన్. అంతేనా? దేవునికి సహకరించే వారిగా ఉన్నప్పుడే మనం దీవించబడతాం. ఒకవేళ షద్రక్, మెషక్, అబేద్నెగోలు దేవునికి సహకరించకపోతే గొప్ప కార్యం జరిగేదా? జరగదు. వారు ఖచ్చితంగా చెప్పారు రక్షించుటకు ఆయన సమర్థుడు, మమ్మల్ని రక్షించుటకు ఆయన సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు నిలబడితే ఆయన మన కొరకు నిలబడి ఉన్నతమైన కార్యాలు ఆయన చేసే దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉండాలి, నిరీక్షణ కలిగిన జీవితాలుగా ఉండాలి. ఎలా పడితే అలా జీవించడానికి వీలదు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు బ్రతికినట్లుగా రోషము కలిగిన బ్రతుకులుగా మన బ్రతుకులు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రతి ఒక్కరం ప్రార్థనలో ముందుకు సాగుదాం, ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఆయన దయగల దేవుడై ఉన్నారు, కృప చూపించే దేవుడై ఉన్నారు.